రామాపురం అనే ఒక చిన్న అందమైన గ్రామం. పచ్చని చెట్లు, మట్టి రోడ్లు, ఉదయం పూట పక్షుల కిలకిలలు. ఆ గ్రామం మధ్యలో ఒక చిన్న పానీపూరి బండి ఉండేది. ఆ బండిని సిరి, ఆమె అత్త సీతమ్మ కలిసి ఎంతో ప్రేమతో నడిపేవారు. ఆ బండి వాళ్లకు వ్యాపారం మాత్రమే కాదు, వాళ్ల జీవితానికి ఆశ, నమ్మకం, గర్వం కూడా. ప్రతి ఉదయం సిరి ముందుగా లేచి బంగాళదుంపలు ఉడికించడం, పూరీలు సిద్ధం చేయడం, పానీకి మసాలా వేసి రుచి చూసుకోవడం అన్నీ ఎంతో శ్రద్ధగా చేసేది. సిరి, నువ్వు చేసిన పానీపూరి రుచి ఊరంతా మాట్లాడుకుంటున్నారు తెలుసా? సిరి చిరునవ్వుతో. అత్తయ్య, మనం ప్రేమతో చేస్తాం కాబట్టి రుచి బాగుంటుంది. బండి దగ్గరకు జనాలు రావటం మొదలైంది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూ, యువకులు సాయంత్రం వేళ, పెద్దవాళ్లు కబుర్లు చెప్పుకుంటూ, బండి దగ్గర నవ్వులు, మాటలు, సందడి. పానీపూరి బండి అంటే రామాపురంలో ఫేమస్ స్పాట్ అయిపోయింది. సిరి ఆనందంగా, అత్తయ్య, ఇవాళ కూడా మన బండికి బాగా రద్దీ ఉంటుంది కదా? అవును సిరి, దేవుడి దయతో మన వ్యాపారం బాగా నడుస్తోంది. కాని కొన్ని రోజులు గడిచాక పరిస్థితి కాస్త మారడం మొదలైంది. మొదట ఒకరోజు కస్టమర్లు తక్కువ, తరువాత ఇంకో రోజు ఇంకా తక్కువ. బండి దగ్గర నిశ్శబ్దం. మునుపటిలా నవ్వులు లేవు, పిల్లల గోల లేదు. అత్తయ్య, ఈ మధ్య ఎవరూ రావట్లేదు. మన బండికి ఏదైనా సమస్య వచ్చిందా? సీతమ్మ బాధతో. మన రుచి మారలేదు సిరి, కాని వాళ్లకు బోర్ కొట్టినట్టు ఉంది. ఆ రోజు చాలా పానీపూరి మిగిలిపోయింది. వాటిని చూస్తూ సిరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాయంత్రం మిగిలిన పానీపూరితో ఇద్దరూ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ల అడుగులు నెమ్మదిగా, ముఖాల్లో బాధ. అత్తయ్య, ఇలా కొనసాగితే మన బండి మూసేయాల్సి వస్తుందేమో. అవును సిరి, మన కష్టపడి పెట్టిన బండి ఇలా అయిపోతే బాధగా ఉంది. అదే సమయంలో వెంకటయ్య గారు వాళ్ళ మాటలు వింటారు. ఎందుకలా ధైర్యం కోల్పోతున్నారు? మామయ్య, కస్టమర్లు రావట్లేదు, వ్యాపారం తగ్గిపోతోంది. వ్యాపారంలో ఇలాంటివి సహజం. ఇదే అంతం అనుకోకూడదు. మరి మేమేం చేయాలి మామయ్య? కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. ఏమీ ప్రయత్నం మామయ్య? చికెన్ పానీపూరి పెట్టండి, చాక్లెట్ పానీపూరి పెట్టండి, స్వీట్ పానీ, స్పైసీ పానీ, మింట్ పానీ. ఇలా కొత్త రకాలతో కస్టమర్లను ఆకర్షించండి. సిరికళ్లలో వెలుగు. అత్తయ్య, ఇది అద్భుతమైన ఐడియా. మన బండి మళ్లీ ఫేమస్ అవుతుంది. మామయ్య చెప్పింది నిజం. మనమే కొత్తగా ఆలోచించాలి అత్తయ్య. మరుసటి రోజు ఉదయం సిరి ఉత్సాహంగా బండిని సిద్ధం చేస్తోంది. కొత్త బోర్డు పెట్టారు. చికెన్ పానీపూరి, చాక్లెట్ పానీపూరి, స్పైసీ స్పెషల్ స్వీట్ పానీ. మొదట ఒక చిన్న పిల్లాడు వచ్చి చాక్లెట్ పానీపూరి ట్రై చేశాడు. వావ్, ఇది చాలా బాగుంది అని కేక వేశాడు. తరువాత ఇద్దరు యువకులు చికెన్ పానీపూరి ట్రై చేశారు. డిఫరెంట్ టేస్ట్ ఉందిరా. అలా మాటలు ఊరంతా పాకిపోయాయి. కొద్దిసేపట్లోనే బండి దగ్గర మళ్లీ రద్దీ. పిల్లలు చాక్లెట్ పానీపూరికి, యువకులు చికెన్ పానీపూరికి, పెద్దవాళ్లు స్పైసీ పానీపూరికి. బండి మళ్లీ ఫుల్ బిజీ. సీతమ్మ కళ్ళలో ఆనంద కన్నీళ్లు. సిరి, మన బండి మళ్లీ బతికిందమ్మా. సిరి చిరునవ్వుతో, మామయ్య ఇచ్చిన ఆలోచన వల్లే అత్తయ్యా. కొత్త ఆలోచన ఉంటే కొత్త జీవితం వస్తుంది. వెంకటయ్య గర్వంగా, వ్యాపారంలో ఓటమి అంటే ఆగిపోవటం కాదు, కొత్తగా ప్రయత్నించకపోవటమే నిజమైన ఓటమి. నీతి: సమస్య వచ్చినప్పుడు ఆగిపోవద్దు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే విజయం తప్పకుండా వస్తుంది.